హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, సమాజమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా దేవుని మహాకృపను బట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేవుని సత్య వాక్య విషయాలను మీ మధ్యకు తీసుకున్న రావటాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదే. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొన్ని అమూల్యమైన దేవుని మాటలు మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒకటి కావాలి అంటే ఖచ్చితంగా ఒకటి వదులుకోవాలి. మంచి కావాలి అంటే ఖచ్చితంగా నిశ్చయంగా చెడు అనేది వదులుకోవాలి. నీతి కావాలంటే అవినీతి వదులుకోవాలి. పరిశుద్ధత కావాలంటే పాపాన్ని వదులుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం కావాలంటే సింపుల్, అసత్యాన్ని వదులుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని కావాలంటే దుష్ట సహవాసాన్ని వదులుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, పరలోకం కావాలంటే ఖచ్చితంగా పాతాళ లోకాన్ని వదులుకోక తప్పదు. అలాగే దేవుడు కావాలి అంటే ఈ యుగ సంబంధమైన దేవతగా చెప్పబడుతున్న దుష్టుడు, అపవాది, సాతాన్ని వదులుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. లేదు నాకు రెండు కావాలంటే కుదరదు. మంచి చెడు రెండు కావాలంటే కుదరదు. పాపం పరిశుద్ధత రెండు కావాలంటే కుదరదు. నీతి అవినీతి రెండు కలిగి ఉంటానంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి కావాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఒకటి వదులుకోవటానికి సిద్ధంగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నాకు విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో హనోకు మెతుషీలేను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినముల నీవు 365 సంవత్సరాలు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో 3 అక్షరాల పేరు కలిగిన హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు కుటుంబంతో నడిచాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా మరణమును చూడకుండా ఆరోహణమైన వ్యక్తిగా హానోకు కనపడుతున్నాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, తను జీవించిన దినాలు 365 సంవత్సరాలు. తాను దేవునితో నడిచిన దినాలు 300 సంవత్సరాలు. అంటే తను జీవించిన దినాలలో ఎక్కువ దినాలు దేవునితో నడిచాడు, ఎక్కువ సంవత్సరాలు దేవునితో నడిచాడు, ఎక్కువ కాలం దేవునితో నడిచాడు. అందుకే నాకు అనిపిస్తుంది, దేవుడికి అతను ఎంతో దగ్గరైపోయాడు, దేవునికి అతను ఎంతో ఇష్టుడైపోయాడు. అనుకు నా సన్నిధికి వచ్చేయి అని పిలిచినప్పుడు మరణమును చూడకుండానే ఆరోహణమైన వ్యక్తిగా హానోకు కనపడుతున్నాడు. నేను ముందు చెప్పాను, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. హానోకు దేవునితో నడవటం నాకు కావాలి అని అనుకున్నాడు. లోకంతో నడవటం తగ్గించేసాడు. దేవునితో నడవటమే నాకు ముఖ్యం అని అనుకున్నాడు. లోక స్నేహంతో నడవటం తగ్గించేశాడు. దేవునితో ఇలా నడిస్తే క్షేమమని, దేవునితో సహవాసం చేస్తే క్షేమమని తనకు చెప్పింది ఎవరు? ఆ రోజుల్లో బైబిల్స్ ఉన్నాయా? లేవు. ఆ రోజుల్లో మొబైల్ టెక్నాలజీ ద్వారా దేవుని వాక్యాలు ఏమని విన్నాడా? లేదు. ఆ రోజుల్లో సేవకులు ఉన్నారా? లేరు. ఆ రోజుల్లో మందిరాలు ఉన్నవా? లేవు. ఏ నెట్వర్క్ లేని దినాలలో, మొబైల్ టెక్నాలజీ లేని దినాలలో, ఇంటర్నెట్ లేని దినాలలో, సంఘాలు సహవాసాలు లేని దినాలలో మరి అతడు దేవునితో నడవటం ఎలా సాగించాడు, ఎలా జీవించాడు? ఓ నా ప్రియ దేవుని బిడ్డ,
గమనించు. ఈరోజు నీకు దేవుని మందిరాలు ఉన్నవి, సంఘాలు ఉన్నవి, సహవాసాలు ఉన్నవి. మొబైల్ టెక్నాలజీ ద్వారా, ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారా నువ్వు దేవుని వాక్యాలు వినే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ నువ్వు దేవునితో నడుస్తున్నావు. దేవునితోనూ నడవాలనుకుంటున్నావు, లోకంతో నడవాలనుకుంటున్నావు. కుదరదు అది. దేవునితో నడవాలనుకున్నవాడు లోకాన్ని వదిలేయాలి. లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఇది తండ్రి వలన పుట్టినవి కావు, ఇది దుష్టుడు వలన పుట్టినవి. లోకంలో ఉన్నది శరీరాశ, లోకంలో ఉన్నది నేత్రాశ, లోకంలో ఉన్నది జీవబడంబం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకం ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే మాయాలోకం ఇది, ఆవిరి వంటి లోకం ఇది, సులువుగా చిక్కులు పెట్టే పాపపు లోకం ఇది. ఇటువంటి ఈ లోకంలో నువ్వు దేవునితో నడిచే అనుభవంలో ఉన్నావా? హానోకు దేవునితో నడుస్తూ తన బిడ్డలని మరి కలిగి ఉన్నాడు. 365 సంవత్సరాలు మంచి సాక్ష్యం కలిగి తను ఈ భూమి మీద తన జీవితాన్ని ముగించాడు. మరణమును చూడకుండా ఆరోహణమైన వ్యక్తిగా హానోకు చరిత్రకెక్కాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఓ ఆత్మీయ జీవితం కలిగి జీవిస్తున్న సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా హానోకు వలె ఉంటావా? 300 సంవత్సరాలు అంటే ఎక్కువ కాలం దేవునితో నడిచాడు. రోజుకొచ్చి 24 గంటలు ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నావా? లేక ఎక్కువ సమయం మొబైల్తో గడుపుతున్నావా? కొంతమంది తమ్ముళ్ళు నేను చూస్తుంటాను, ఉదయం లేచిన వెంటనే మొబైల్ పట్టుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ పట్టుకోవాలి, టిఫిన్ తినేటప్పుడు ఒక చేత్తో టిఫిన్, మరో చేత్తో మొబైల్, భోజనం చేసేటప్పుడు ఒక చేత్తో మొబైల్, మరో చేత్తో భోజనం చేయటం. ప్రియమైన దేవుని బిడ్డ, అంతెందుకండి, బయటికి సెంట్రల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక చేత్తో ఫోన్ మాట్లాడటం, మరో చేత్తో బైక్ నడపటం. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ పని చేసుకున్నా కూడా పక్కన చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, ఫోన్ లేకపోతే మంచినీళ్ళు తాగవు, ఫోన్ లేకపోతే ప్రక్కన మరి మంచం మీద కూడా పడుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, హానోకు ఎలా ఉన్నాడు? దేవునితో నడవకుండా భోజనం చేయడేమో, దేవునితో మాట్లాడకుండా భోజనం చేయడేమో, దేవునితో నడవకుండా ఇంటి పనులు చేయడేమో. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎవరండి? ప్రక్కన మొబైల్ ఉండాలి, ప్రతి దానికి మొబైలే ఉండాలి, అన్ని విషయాలకి మొబైల్ ఉండాలి. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, మొబైల్ వాడాల్సిన వాటికి వాడాలి, మొబైల్ ఫోన్ యూజ్ చేయాల్సిన వాటికి యూజ్ చేయాలి. కానీ చీటికి మాటికి దానికి ఎడిక్ట్ అయిపోయింది ఈరోజు సమాజం. ఈరోజు యువత మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయారండి. నా ప్రియ దేవుని బిడ్డ, మాకు ఉన్నది మొబైల్ ఫోన్, కానీ మేము వాటికి దేనికి ఉపయోగిస్తున్నామంటే ఇలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచి దేవుని మాటలు, మరి మా సంఘంలో చక్కటి తమ్ముళ్ళు ఉన్నారు, యవన బిడ్డలు చక్కగా దేవుని పాటలు పాడుతున్నారు. వాటిని మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తుంటాం, కానీ మేము రకరకాలమైన వాటికి మొబైల్స్ యూజ్ చేయం. నా ప్రియ దేవుని బిడ్డలరా, ప్రియ యువత, సంఘమా, సమాజమా, యవన బిడ్డలరా, మొబైల్స్ యూజ్ చేయండి, కానీ లోక సంబంధమైన వాటికి యూజ్ చేయకండి. మొబైల్స్ యూజ్ చేయండి, కానీ పనికొచ్చే వాటికే యూజ్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, మొబైల్ చెడ్డది కాదు, మన మతిలో పుట్టే ఆలోచనలే చెడ్డవి. కంప్యూటర్ చెడ్డది కాదు, మన మైండ్లో పుట్టే ఆలోచనలే చెడ్డవి. ఈ ఆలోచనలు ఎవరు పుట్టిస్తారు? లోక సంబంధమైన అపవాది పుట్టిస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, చేతిలో మొబైల్ ఉన్నంత మాత్రాన మనం చెడిపోకూడదండి. మన మదిలో, మన మైండ్లో దేవుని వాక్యం ఉందనుకో, కంప్యూటర్ ముందున్నా మనం చెడిపోం, ల్యాప్టాప్ ముందున్నా చెడిపోం, సెల్ ఫోన్ ముందున్నా చెడిపోం, ట్యాప్ ముందున్నా చెడిపోం. అందమైన అమ్మాయి కళ్ళ ముందున్నా పాపపు కళ్ళతో చూడం, అందమైన అబ్బాయి కళ్ళ ముందున్నా పాపపు కళ్ళతో చూడం. ఎందుకు? మన మతిలో వాక్యం, మన గుండెల్లో వాక్యం నిండి ఉంది కాబట్టి మనం ఈ లోకంలో ఒక తామర పుష్పం వలె, ఈ లోకములో ఓ సీతాకోక చిలుకు వలె, ఈ లోకములో ఒక జ్యోతి వలె మనం జీవిస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, హానోకు తన చుట్టూ పాపమున్నా తనెంతో పవిత్రంగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డ, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మంచి కావాలా? చెడు వదులుకో. పరిశుద్ధత కావాలా? పాపాన్ని వదులుకో. దేవుడు కావాలా? యుగ సంబంధమైన దేవతగా చెప్పబడుతున్న అపవాదిని వదిలేసే. పరలోకం కావాలా? పాతాళ లోక సంబంధమైన సహవాసాలు వదిలే.
ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.